బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన సీరియస్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న కరీంనగర్లో ఏదైతే జరిగిందో, కరీంనగర్లో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. అటు బీజేపీ కార్యకర్తలు చేసి మరి కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న వాహనాలపైన, అటు క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదానికి ముఖ్య కారణం ఏదైతే అక్కడ జ్యువెలరీ, కరీంనగర్ సంబంధించిన జ్యువెలరీ దొంగతనం అయ్యే పరిణామంలో అక్కడ గన్ ఫైర్ అవ్వడం, అక్కడ బాధితుల్ని కేటీఆర్ అక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, తర్వాత అక్కడ బండి సంజయ్ పైన వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ రీకౌంటర్గా బండి సంజయ్ మాట్లాడడం, మళ్ళీ వాటికి కౌంటర్గా కౌశిక్ రెడ్డి మాట్లాడడం ఈ వివాదానికి దారి తీసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే నిన్న దాడి తర్వాత మరి కేటీఆర్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్న కూడా తలెత్తింది చాలామందికి. అరే అంత పెద్ద దాడి జరుగుతూ ఉంది, ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంది, అక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన క్యాంప్ ఆఫీస్ అది, అక్కడ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి అక్కడనే ఉన్నారు, అక్కడ పోలీస్ వాళ్ళ బందోబస్తులు, అక్కడ వాళ్ళ ఎవరైతే గన్మ్యాన్ ఉంటారో వాళ్ళ గన్మ్యాన్ రక్షణగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్న పరిస్థితి కనబడింది. ఇంత సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఎక్కడ ఉన్నారు, కేటీఆర్ ఏం చేసిండు, అసలు అంత జరుగుతూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా, తక్షణమే ఏ పని ఉన్నా కానీ అన్నీ పక్కన పెట్టేసుకొని అక్కడికి వెళ్ళాలి కదా అని కొంత సీరియస్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి అంశాలపైన కూడా ఏది ఉన్నా కానీ ఓన్లీ సోషల్ మీడియా వరకే పరిమితం అవుతూ ఉన్నారు. ఏదైతే ఒక సన్నివేశం కానీ, ఒక ఇబ్బంది కానీ, ప్రజలకు సంబంధించిన ఇబ్బంది కానీ తలెత్తినప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆ సమస్య ఏంటి అని తెలుసుకుంటేనే కదా మనము ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, ముందుకెళ్ళాలా, లేకుంటే దానికి సంబంధించిన కార్యాచరణ మనం రూపొందించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ కేటీఆర్ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళలేదు ఎందుకు అన్నట్టుగా సీరియస్ అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పైన కూడా కొంత సీరియస్గానే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు హుటాహుట్టిగా మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈరోజు సివి ఆనంద్ని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది, ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 7 డిమాండ్లతోని అక్కడ జరిగిన ఏదైతే ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి 7 డిమాండ్లతోని మరి పోలీసు కేసు ఫైల్ చేయాలని, మరి అక్కడ తక్షణమే అక్కడున్న నేతలకి రక్షణ కల్పించాలని, ఎవరైతే వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ చేయాలని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తీరుని చట్ట రీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు ఉందని, ఇలా అనేక అంశాలతో కూడిన 7 అంశాలతోని మరి సివి ఆనంద్కి అయితే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ తరుణంలో అంటే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తిగానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కార్యాచరణ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యాచరణ కూడా మనం చూసినట్లయితే కొంత ఏదైతే అధికార పార్టీ కంటే ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ కూడా కొంత చేయడంలో, కార్యాచరణలో ముందుకెళ్లడంలో, ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లడంలో కొంత విఫలమవుతూ ఉంది. అరే ఒక ఏదైతే ప్రజలకి సమస్య అయినప్పుడు వెళ్ళకున్నా కానీ ఒక మన ఎమ్మెల్యే, మన కార్యకర్తలు, మన యొక్క నాయకత్వం మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు ఇంత అజాగ్రత్తగా, ఇంత ఆలస్యంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగినా కానీ బాధ్యత మరి పార్టీ నేతలే ఉంటుంది కాబట్టి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఉన్నారు కాబట్టి కేటీఆర్ అప్పటికే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది అన్నట్టుగా తనకి పైన కొంత సీరియస్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలైన హరీష్ రావు పైన కూడా కొంత అసంతృప్తి అయితే కేసీఆర్ వెల్లడించారు ఈ ఘటన పైన. ప్రధానంగా ఈ ఘటన బేస్ చేసుకొని మరి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఒకవైపు ఇంతగానం జరుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వం ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వం ఎందుకు మరి లాండ్ ఇష్యూ వస్తున్నప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ తీసుకోవాల్సిందే కదా, మహిళా కార్యకర్త, మహిళా నేతల పైన కూడా దాడి మరి బీజేపీ నేతలు చేయడాన్ని ఇక్కడ సిగ్గుచేటు అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నిన్నటి నుండి కరీంనగర్లో కొనసాగుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలందరూ కలిసి మరి బండి సంజయ్ ఎవరైతే బీజేపీ నేతల పైన కొంత ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సివి ఆనంద్కి ఫిర్యాదు చేశారు, మరి ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, ఎవరైతే దాడి చేశారో వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా మరి కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఎటువంటి చర్యలు ఉంటాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే వాటిపైన కూడా స్పందించారు. నేను మా అభిమానులని, నేను ఎవరు కూడా ఇలా దాడి చేయమని కూడా నేను చెప్పలేదు, నేను చెప్పను కూడా, ఇలాంటి వాటి
వాటిని కూడా నేను కూడా ఖండిస్తూ ఉన్నాను. కానీ ఎవరైతే వాళ్ళ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళను మా అభిమానులు చాలా లోతుగా తీసుకొని వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలపైన వాళ్ళు ఎలా దాడి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్ళని కూడా నేను అడ్డుకుంటున్నాను. ఇంకెవరు కూడా ఇలాంటి ఘటన చేయొద్దని కూడా కార్యకర్తలకైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఎంతవరకు ఈ కేసు ముందుకెళ్తుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి తెలంగాణలో నెలకొంది.